సాని దప మగరి సరి గమ పదని సాని దప మగరి సంగీతాభిమానులకు, సంగీత విద్యార్థులకు, సంగీతం నేర్చుకోవాలనుకునేటువంటి మా విద్యార్థులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం, శుభోదయం మిత్రులారా. మొన్నటి క్లాసులో మనం 6 స్వరాల వరకు నేర్చుకున్నాం. మొత్తం 7 వీడియోలు అయిపోయినాయి. అందులో 6 స్వరాలు నేర్చుకున్నాం. 5-6 స్వరాలు తాళంతో చెప్పలేదు, కానీ రాగంగా పాడి వినిపించాం. కానీ మీరందరూ కూడా ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తున్నారో నాకు కొంచెం తెలియదు. కొంచెం చేయడానికి ట్రై చేయండి. మొదటి క్లాసుని వీడియో నుంచి ఎంతవరకు నడుస్తుంటే అంతవరకు వీడియోలన్నీ కూడా మరల చూస్తూ పునశ్చరణ చేసుకుంటూ ఏది కూడా స్కిప్ చేయొద్దు. ఇదేముందిలే వచ్చులే అనుకోవద్దు. మ్యూజిక్ అంటే కేవలం వర్డ్స్ రావడం కాదు, సరిగమ పదని సానిదాప కాదు. ఇప్పుడు జనగణమన పాడమన్నారనుకోండి, జనగణమన అది నాయక జయహే భారత భాగ్యవి అని పాడితే కుదరదు కదా. వర్డ్స్ బై హార్ట్ చేయొచ్చు, కానీ దాని ట్యూన్ రాగాన్ని ఆపాదించాలి, దానికి తాళాన్ని కూడా ఆపాదించాలి. అప్పుడు అది సంపూర్ణం అవుతుంది. పదములు, రాగము, తాళము ఈ 3 కలిస్తేనే సంగీతమతి విజ్ఞేయం స్వర తాళ పదాశ్రయ. స్వరము, తాళము, పదము ఈ 3 కూడా ఖచ్చితంగా రావాలి. అవి వచ్చాక దానికి మళ్ళీ గమకాలు కూడా ఉంటాయి. సరే స్వరస్య కంపో గమక, స్వరాల్ని కంపింపజేయడమే గమకం. వాటి గురించి ముందు క్లాసుల్లో తప్పకుండా చెబుతాను. అయితే ఇప్పుడు మనం ఒక్కసారి ఏం నేర్చుకున్నాం పునశ్చరణ చేసుకున్న తర్వాత స్వరానికి వెళదాం. ఇప్పుడైతే ఒక్కసారి నేను ముందు మీకు పాడి వినిపించింది, అందుకే శృతిలోకి రావడం కోసం మొట్టమొదటి స్వరాన్ని పాడి వినిపించాను. ఏ రాగం? మాయామాళవ గౌడ రాగం. తాళం ఆది తాళం. ఏం నేర్చుకుంటున్నాం? సరళీ స్వరములు. మన ఇప్పుడు ఏ సంగీతం? కర్ణాటక సంగీతం. దీనికి కర్ణాటక సంగీత పితామహుడు ఎవరు? దీన్ని ఒక ఆర్డర్లో ఏర్పాటు చేసిన వారెవరు? కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి శ్రీ పురంధరదాసుల వారు. వీరు 15-16 శతాబ్దాలకు చెందినవారు. అక్కడి నుంచి దక్షిణాది సంగీతాన్ని మొత్తాన్ని కూడా కర్ణాటక సంగీతం అని పిలవడం ఆనవాయితీగా అయింది. ఉత్తర భారతదేశ సంగీతాన్ని హిందుస్థానీ సంగీతం అంటారు. మొత్తం సంగీతం భారతీయ సంగీతాన్ని భారతీయ సంగీతంగా చెప్పబడుతుంది. ఉత్తర భారతదేశమైనా దక్షిణ భారతదేశమైనా ఆధార లక్షణ గ్రంథాలు, ప్రామాణికాలు అన్నీ ఒకటిగానే ఉంటాయి. దాదాపుగా పద్ధతులు కొంచెం వేరుగా ఉంటాయి. అయితే ఇప్పుడు మనం కిందటి క్లాసులో 5వ స్వరం, 6వ స్వరం నేర్చుకున్నాం. అది ఒక్కసారి వర్డ్స్ లాగా, తర్వాత ట్యూన్లో, తర్వాత తాళంలో పాడిన తర్వాత నెక్స్ట్ స్వరానికి వెళ్దాం. ఓకేనా? అందుకోసం నేను ఏదో స్లోగా చెప్తున్నాను కాదు. ఎవరికైనా సరే, కొత్తగా చేరిన వాళ్ళకైనా, చిన్నపిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా, వృద్ధులకైనా, ఎవరికైనా సరే అర్థమయ్యేట్టుగా చెప్పాలనేదే నా తపన. అర్థం లేని విద్య వ్యర్థమైపోతుంది. అది కూడా గురుముఖంగా నేర్చుకోవడం అనేది చాలా గొప్ప విషయం. సరే, కాలమాన పరిస్థితులను బట్టి మనకి వీలు అవ్వచ్చు, వీలు కాకపోవచ్చు. కాబట్టి మనకు అభిలాష ఉంది, దాన్ని మనం చంపుకోకూడదు. వీ షుడ్ నాట్ కిల్ అవర్ ఇంటర్నల్ హిడెన్ టాలెంట్స్, హిడెన్ స్కిల్స్. అవే మనకి జీవాన్ని ఇచ్చేది, మన యొక్క వ్యక్తిత్వాన్ని, మన యొక్క ఉనికిని చాటి చెప్పేది అది. అందుకోసం ఏంటంటే మనకి ఏది ఇష్టం, ఎవరో ఒకళ్ళు వెళ్ళారని ఇంకోళ్ళు వెళ్తాం కాదు. మనకి ఏది ఇష్టం అనేటువంటి దాన్ని మనం ఎంతో ఆప్యాయంగా, అనురాగంగా ఆస్వాదించగలుగుతాం, నేర్చుకోగలుగుతాం. దాని మీద శ్రద్ధ కూడా అందుకే ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, టైం వేస్ట్ అనుకోకండి. కొంతమంది పిల్లలు స్కూల్లో బల్లల మీద, గోడల మీద, పేపర్ మీద ఎక్కడ పడితే ఏదో బొమ్మలు గిమ్మలు రాస్తూ ఉంటారు. టీచర్లు తిడుతుంటాం మా బొట్టి వాళ్ళం. ఏంట్రా అది బుద్ధి ఉందా లేదా నీకు, ఎక్కడ పడితే అక్కడ రాస్తావు, ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇవ్వాలా అని తిడుతుంటాం. కానీ కాదు, వాళ్ళలో ఉన్నటువంటి కళాకారుని నిద్రలు ఇస్తున్నాడు. వాడికి బొమ్మలు అయ్యేటువంటి తపన ఎక్కడ దొరికితే చేతి మీద వేసుకుంటాడు, ఒంటి మీద వేసుకుంటాడు, బట్టల మీద వేస్తాడు, గీస్తూనే ఉంటాడు. అది అంటే వాళ్ళు పెద్ద ఆర్టిస్ట్ ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడు ఆర్టిస్టు? పూర్వజన్మ సుకృతంలో, ఇంతకుముందు జన్మల్లో వాడు చేసుకున్న పుణ్యం, వాడు చేసుకున్న ప్రాక్టీస్ అక్కడ, అది తర్వాత జన్మలకి ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటుంది. ఈ జన్మలో ఎంతో ప్రాక్టీస్ చేసాం, ఎందుకు ఎంత 80 ఏళ్ళో 70 ఏళ్ళో బతుకుతాం, చచ్చిపోతాం. తర్వాత ఎందుకు ఇదని కాదు, కంపల్సరీగా పునర్జన్మ ఉంది అనే సిద్ధాంతమే మన యొక్క కర్మ సిద్ధాంతానికి, మన యొక్క సనాతన హైందవ సాంప్రదాయానికి మూలపట్టు, ఆయువు పట్టు. కాబట్టి ఉన్నప్పుడు ఈ నాలెడ్జ్ అంతా వేస్ట్ కాదు, కంపల్సరీగా ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటుంది. కొంతమంది చిన్న పిల్లలు అఖండమైన ప్రజ్ఞను చూపిస్తారు. ఎక్కడి నుంచి వస్తున్నది అది? అంతకుముందు జన్మల నుంచి. సో టైం వేస్ట్ చేయొద్దు. అందుకోసం మీలో ఉన్నటువంటి సృజనాత్మకతని, ఆ కళలని బయటికి తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం.
ఈ కళను మీ ద్వారా, మీ అందరి ద్వారా, మనందరి ద్వారా ఈ భారతీయ కళలని పునర్జీవింప చేయడానికి ప్రయత్నం చేద్దాం. మన వంతుగా మనం ప్రయత్నం చేద్దాం. ఏదో గొప్పగా, ఏదో మనకి దేవుడు భగవంతుడు ప్రసాదించాడు, కొంచెం దాన్ని వీలైనంతవరకు ఎక్స్పాండ్ చేద్దాం, స్ప్రెడ్ చేద్దాం. దానికి మీ యొక్క సహకారం ఇస్తున్నందుకు మరల నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 5వ స్వరం ఏంటి? సరిగమ పా ఆ సరి. సరిగమ పా పా సరి. సరిగమ పా ఆ సరి. పా ఆ అని ఎందుకంటున్నాం అంటే పా అనేది లాంగ్గా ప్రలాంగ్ చేస్తాం, అంటే అది టూ లెటర్స్కి ఈక్వల్. పా ప్లస్ ఆ, పా. సరిగమ 4 letters, పా ఆ సరి 4 letters, సరిగమ పదనిస. సరిగమ పా ఆ సరి, సరిగమ పదనిస. అర్థమైందా? ఇది ఆరోహణ. అవరోహణ సానీదాప మా ఆ సాని. సానీదాప 4 letters, మా ఆ సాని, సానీదాప మగరిస. మొత్తం 8 letters. 8 + 8 16 letters. ఒక లైన్కి 8 letters, ఇంకో లైన్కి 8 letters. ఆరోహణ అవరోహణ. మళ్ళీ చెబుతున్నాను, మీరు ఒకసారి రిపీట్ చేయండి. సరిగమ, చిన్నపిల్లలు అయితే ఇలా కౌంట్ చేసుకోండి, మీ మైండ్లో బాగా గుర్తుంటుంది. ఏదో ఒక ఇమేజ్ అనుకుంటేనే దాని ద్వారా గుర్తుపెట్టుకోగలుగుతాం, అది సైన్స్. సరిగమ పా ఆ సరి, సరిగమ పదనిస. సానీదాప మా ఆ సాని, సానీదాప మగరిస. అది 5th one. మళ్ళా 6th one చూడండి. 2 ఒక వర్డ్స్గా చెప్పింది, 2 ట్యూన్లో పాడదాం. సరిగమ, ఇందాకేమొచ్చింది? పా ఆ సరి వచ్చింది కదా, సరి రాదు ఇంకా. సరిగమ పా పా, అంటే పా ప్లస్ ఆ 2 letters, పా ప్లస్ ఆ 2 letters, 4 letters. సరిగమ 4 letters, పా పా 4 letters, సరిగమ పదనిస. సానీదాప మా మా, మా 2 letters, మా 2 letters. ఇది 4 + 4 8. సరిగమ సానీదాప మా మా, సానీదాప మగరిస. సరిగమ పా పా, అక్కడికి 8 letters, సరిగమ పదనిస, అవి 16 letters. అర్థమైంది కదా? సానీదాప మా మా 4 4, సానీదాప మగరిస. ఇప్పుడు ఒకసారి నేను పాడతాను చూడండి. ఫస్ట్ కాలం సరి గ పా, ఆ కూడా అదే ప్లేస్లో అదే సౌండ్లోనే పాడాలి. పా అనాలి, పా అనకూడదు. పా ఎక్కడ పాడుతున్నాం దానికి సంబంధించిన కంటిన్యూషన్ కాబట్టి అక్కడే పాడాలి. పా పా, సారీ 5th one కదా. పా సరి, సరిగమ పా ఆ సరి. మళ్ళీ చూడండి. సరి గమ పా సరి, పా పైన సరి కింద. సరి గమ పద నీస, ఆరోహణ అయిపోయింది. సరిగమ పా సరి, సరిగమ పదనిస. మళ్ళీ పాడుతున్నాను, వినండి, కంటిన్యూషన్గా పాడుతాను. సరి గా, ఇందులో ప్రతి స్వరం కూడా ఇట్ షుడ్ కమ్ అండర్ ట్యూన్. ప్రతి లెటర్ ట్యూన్లోకి రావాలి, లేకపోతే సరైన సంగీతం కాదు. ప్రతి లెటరు తాళంలోకి రావాలి. అయితే నేను ఇలా చూపించేటప్పుడు, ఈ వీడియో తీసేటప్పుడు కొంచెం లేట్ అవుతున్నట్టుగా కనపడుతున్నది అందులో. అది మీరు కొంచెం అర్థం చేసుకోండి. నేను తప్పేస్తున్నాను కాదు, ఆ వీడియో కొంచెం నాది పాత ఫోన్ కాబట్టి కొంచెం లేట్గా ఇచ్చేస్తున్నది, ఫోటో తీస్తున్నది. సరి గమ పా సరి, సరి గమ పద నీస, సాని దప మా, సాని, మా కింద సాని పైన, పైకి వెళ్ళాలి సాని. మా సాని, సాని దప మగరిస. ఇదే కాలం
ఇప్పుడు ఎన్ని క్లాసులు అయినాయి మనకి? 7 అయినాయి. ఇది ఎయిత్ క్లాస్. ఓకేనా? 8వ పాఠం. సెకండ్ కాలంలో పాడుతున్నాం చూడండి. అయితే స్వరం మాత్రం 5వ స్వరంలోనే ఉన్నాం. ఎందుకంటే మళ్ళీ తాళంతో రాగంతో అన్ని చెప్పాలి కాబట్టి కొంచెం స్వరం లేట్ అవుతున్నా కూడా క్లాస్ అయితే 8వ క్లాస్. రెండవ కాలం చెప్తున్నా. ఫస్ట్ కాలం అయిపోయింది. 5వ స్వరం ఫస్ట్ కాలం అయిపోయింది. ఇప్పుడు సెకండ్ కాలం. సరి గమ పా సరి, పా పైన సరి కింద పా సరి, సరి గమ పద ని సాని ద ప మా, సాని మా కింద సాని పైన. స్పీడ్ అదే స్పీడ్లో ఉండాలి. మా అనకూడదు, సెకండ్ కాలం కదా. మా సాని, మళ్ళీ అనండి. మా కింద సాని, అలా సాని ద ప మా, సాని సాని ద ప మా గరి స. మళ్ళీ మొత్తం పాడుతున్నాను సెకండ్ కాలంలో, మీకు అర్థం కావాలని అంతే. సరి గమ ప సరి, సరి గమ పద ని సాని ద ప మా, సాని సాని ద ప మా గరి స. థర్డ్ కాలం. సరి గమ ప సరి, ప సరి, పా అని అక్కడే కూర్చోకూడదు. ఫాస్ట్గా పాడుతున్నాం కదా, థర్డ్ కాలంలో పాడుతున్నాం కదా. సరి గమ, దాన్ని నెంబరింగ్ ఎలా వస్తుంది? ఫాస్ట్గానే 1 2 3 4 వచ్చింది. పా కూడా అంతే. పా సరి, పా అంటే పా 2 అక్షరాలు ఎక్కడ. సరి గమ ప సరి, సరి మాత్రం కిందకి రావాలి. సరి గమ ప సరి, సరి గమ పద ని సాని ద ప మ, సాని సాని ద ప మ గరి స. మూడు కాలాలు ఒకసారి పాడుతున్నాను అనమాట. సరి గమ ప సరి, ఇది ఫస్ట్ కాలం. సెకండ్ కాలం. సరి గమ ప సరి, సరి గమ పద ని సాని ద ప మా, సాని, ఇది సెకండ్ కాలం. సాని ద ప మ గరి, థర్డ్ కాలం. సరి గమ ప సరి, సరి గమ పద ని సాని ద ప మ, సాని సాని ద ప మ గరి స. మరి వాట్ అబౌట్ తాళం? తాళంతో పాడాలి కదా. మళ్ళీ 8th 1 చెప్పాను, మళ్ళీ ఇది కన్ఫ్యూజ్ అవుతారు. 6th 1 చెప్పి ఒకసారి తాళంతో పాడేసి 6th 1లోకి వెళ్దాం. అది కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. తాళం మనకి మామూలే. 1 2, చిటికిన వేల దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. ఇక్కడి నుంచి అన్ని వేళ్ళు కాదు, ఒక దెబ్బ 3 ఫింగర్స్, 3 ఫింగర్స్. 1 2 3 4 5 6 7 8. చూడండి, ఆ వీడియో కొంచెం స్లో అవుతున్నది తాళం వేయటంలో. ఇక్కడ ఫాస్ట్గా వేస్తున్నా, అది మాత్రం స్లోలో అవుతున్నది. అదేమనుకోవద్దు, మీరు కొంచెం అర్థం చేసుకొని ప్రయత్నం చేయండి. చూడండి, తాళంతో పాడుతున్నాం. సరి గమ, అంతవరకు మామూలే. పా ఆ, పాకి ఒకటి ఇచ్చాం, ఆకి ఒకటి ఇచ్చాం. పా ఆ సరి స, అంతవరకు అర్థమైందా? సరి గమ పా ఆ సరి, సరి గమ పద ని స, అది మామూలే. ఇప్పుడు డిసెండింగ్. సాని ద ప మా ఆ, మా ఆ, చూడు మళ్ళీ మారకూడదు. మా ఆ సాని, సాని ద ప మా గరి స. ఓకే, ఇప్పుడు సెకండ్ కాలం చూపిస్తున్నాను. 2 లెటర్స్ కదా సెకండ్ కాలంలో, ఫాస్ట్ కూడా పెరగాలి. సరి గమ పా సరి, సరి గమ పా సరి, సరి గమ పా సరి, సరి గమ పద ని సాని ద ప మా, సాని సాని ద ప మ గరి స. ఇంకే కాలం పడాలి? థర్డ్ కాలం. 4 లెటర్స్. సరిగమ ఆల్సో షుడ్ కమ్ ఇన్ ఓన్లీ 1 బీట్. సరిగమ ప సరి, పా సరి ఇక్కడికి వచ్చేసింది. సరిగమ ప సరి, సరిగమ పద ని సాని ద ప మ, సాని సాని ద ప మ గరి స. అర్థమైంది కదా. ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్ కాలం. రాకపోతే మళ్ళీ పాడుతూనే ఉంటాం. డోంట్ వరీ అబౌట్ దట్. ఓకే, నా 6th స్వరం చెప్తున్నాను. సరిగమ పా పా, సరిగమ పద ని సాని ద ప మా మా, సాని ద ప మ గరి. ఒకసారి ట్యూన్లో పాడాక తాళంతో పాడదాం.
సరి గమ పా పా 2 సార్లు పా ఆ పా అంతే. అప్పుడు సరి రాదు, ఇంకా ఆ సరి ప్లేస్ని ఇంకో పా ఆక్యుపై చేసింది. సరి గమ పా పా సరి గమ పద నీ సా నీ ద ప మా మా సా నీ ద ప మా గ రి స. సెకండ్ కాలం సరి గమ ప ప సరి గమ పద ని స సా ని ద ప మా మా సా ని ద ప మా గ రి స. సెకండ్ కాలం అర్థమైంది కదా, ఈజీగా ఉంటుంది కాబట్టి కొంచెం ఫాస్ట్ వెళ్తున్నాను. ఇప్పుడు థర్డ్ కాలం సరి గమ పాప పాప సరి గమ పాప సరి గమ పద ని స సా ని ద ప మామ సా ని ద ప మ గ రి స. ఇది 6th వన్. 5th వన్ 6th వన్ ఆల్సో కంప్లీటెడ్. 1 to 6 స్వరాస్ అయిపోయినవన్నీ మళ్ళీ పునశ్చరణ చేస్తూనే ఉంటే మనకు చాలా బ్రహ్మాండంగా దాని మీద కమాండ్, ప్రతి స్వరం మీద మాస్టరైజ్ అవుతాం. అది ఆ ధైర్యం పెరుగుతూ ఉండాలి. ఒక స్వరం నేర్చుకున్నామంటే సడి స్వరాన్ని అమ్మయ్య నాకు కొంచెం వచ్చింది నేను పాడగలను అనే మనోధైర్యం పెరుగుతుంది. దానివల్ల మీరు చాలా ఈజీ సునాయాసంగా ఏదైనా పాడగలుగుతారు. నిద్రలో లేపు పాడమన్నా కూడా పాడతారు. అందుకోసం దాన్ని నా తత్వం ఏంటంటే, నా టైప్ ఆఫ్ టీచింగ్ మళ్ళీ రిపీట్ చేస్తూనే ఉంటాను. ఏదో ఫాస్ట్గా పరిగెత్తేద్దామని కాదు, చెప్పమన్నా ఫాస్ట్గా కూడా చెప్పినా కూడా ఇది మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ స్వరం ఎన్నిసార్లు పాడాలని చెప్పాను? 2 సార్లు కంపల్సరీగా. అది థర్డ్ కాలంలో పాడేస్తున్నాం కాబట్టి మిగిలిన అన్ని కాలాల్లో ఫస్ట్ కాలం సెకండ్ కాలంలో ఒక్కొక్కసారి, థర్డ్ కాలంలో మాత్రం 2 times పాడాలి. ఇప్పుడు 1 to 6 స్వరాస్ పాడుతున్నాను చూడండి. సరి గమ పద ని స సా ని ద ప మ గ రి స సరి గమ పద ని స సా ని ద ప మ గ రి స. సెకండ్ వన్ సరి గమ పద ని స సా ని ద ప సా ని ద ప సా ని ద ప మ గ రి స. థర్డ్ వన్ సరి గమ సరి గమ పద ని స సా ని ద ప సా ని ద ప మ గ రి స. ఫోర్త్ వన్ సరి గమ పద ని స సా ని ద ప మ గ రి స. ఫిఫ్త్ వన్ సరి గమ ప సరి ప సరి గమ ప సరి గమ పద ని స సా ని ద ప మ సా ని ద ప మ గ రి స. సిక్స్త్ వన్ సరి గమ ప ప సరి గమ పద ని స సా ని ద ప మ సా ని ద ప మ గ రి స. ఇది సిక్స్త్ వన్. ఇది 3 కాలమ్స్. థర్డ్ కాలంలో మొత్తం పాడేసాం కదా. నెక్స్ట్ క్లాస్లో ఒకసారి ఏం చేద్దామంటే మొత్తం తాళంతా కూడా పాడేద్దాం. తాళంతా ఫాస్ట్గా పాడేద్దాం. ఇట్ విల్ టేక్ 1 or 2 minutes. ఓకేనా? తర్వాత నా 7th వన్ కూడా చెప్తున్నాను ఈ రోజున. 7th వన్ వర్డ్స్ లాగా చెప్తాను, మీరు రాసుకోండి. ఎందుకంటే వీలైనప్పుడు ఈ వీడియో వింటూ ఒక రన్నింగ్ నోట్స్ ఒకటి పెట్టుకొని రాసుకుంటూ ఉంటాను. తర్వాత పాటలు, శ్లోకాలు, పద్యాలు అవి కూడా చెప్తుంటాను. ఓకేనా? అందుకోసం ఇది కంటిన్యూగా నిరంతరంగా గంగా స్రవంతిలాగా ప్రసారం అవుతూనే ఉండాలి. చేరాల్సిన వాళ్ళకి చేరాలి ఈ ఫలాలు, ఆ సంగీత వ్యాప్తి జరగాలి అనేది నా కోరిక. సో ఇప్పుడు ఎన్నో స్వరం చెప్పాలి నేను? చెప్పండి. 7th వన్ 7వ స్వరాన్ని చెప్పాలి. ఇది ఇక్కడి నుంచి కొంచెం పెరుగుతూ ఉంటుంది. మరి పెరగకుండా అయితే ఉండదు. అయితే అందులో మనం నేర్చుకునే పద్ధతి స్లోగా పద్ధతి ప్రకారం ఉంది కాబట్టి, ఒక సిస్టమేటిక్గా ఉంది కాబట్టి మీకు చాలా ఈజీగానే అర్థమవుతాయి. తర్వాత పెద్ద కూడా మీరు పాడగలుగుతారు, ఏం భయపడక్కర్లేదు. అందుకోసం ఇప్పుడు 7వ స్వరం చెప్తున్నాను. సరిగమ చెప్పండి అందరూ. సరిగమ పామగరి. ఇలా కౌంట్ చేసుకోండి, మీకు వర్డ్స్ గుర్తు చాలా ఈజీగా బై హార్ట్ అవుతాయి. సరిగమ పామగరి సరిగమ పద నీస. మళ్ళీ చెబుతున్నాను నేసండి. సరిగమ పామగరి సరిగమ పద నీస. అదేవిధంగా డిసెండింగ్ సానీదాప మాపాదని సానీదాప మాపాదని సానీదాప మగరి స. మొత్తం చెప్తున్నాను చూడండి. సరిగమ పామగరి సరిగమ పదని స సానీదాప మాపాదని సానీదాప మగరి స. ఇప్పుడు ఒకసారి నేను పాడి చూపిస్తాను, మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో నేర్పితే బెటర్ ఏమో. కన్ఫ్యూజ్ అవుతారు, ఎక్కువ అయిపోతుందేమో. ఒకసారి నేను 3 కాలాల్లో పాడేస్తాను, తర్వాత మీకు కొంచెం వర్డ్స్ లాగా చెప్తాను. ఒకసారి వినండి ఒక ఐడియా కోసం. ఇది 7వ స్వరము. మన పాఠం
8వ పాఠం, 8వ లెసన్ నెంబర్ 8. చెప్పేది మాత్రం 7వ స్వరం చెప్తున్నాను. 6 స్వరాల వరకు తాళంతా కూడా అయిపోయింది. సరి గా మా పా మా గ రి పా, దాని ప్లేస్ 5th ప్లేస్, అక్కడి నుంచి కిందకు వస్తుంది. 5th 5 4 3 2, అక్కడి నుంచి కిందకే రావాలి. మరి 5 కన్నా 4 చిన్నది, 4 కన్నా 3 చిన్నది. సరే, పాకి 5 ఎందుకు ఇచ్చాము? సారీ గా మా పా 5th స్వరం కదా, 5th నోట్. సో 5 4 3 2 1. అదేవిధంగా ట్యూన్ కూడా అంతే. 5 పెద్ద పా మా గ రి అని తగ్గుతూనే రావాలన్నమాట. పా మా గ రి సరి గా మా ప ద ని స. ఈ సరిగా పదని అన్నిటికీ కామనే అప్ టు 10th స్వరం వరకు ఇవన్నీ కామన్గా ఉంటాయి. అక్కడి నుంచి మళ్ళీ మారతాయి. సా ని ద ప మా ప ద ని. మా నుంచి పెరుగుతూ పోతున్నాయి. మా నెంబర్ ఎంత? 4 5 6 7 అలా పెరుగుతూ పోతున్నాయి. ఎందుకు? అసెండింగ్లో పా నుంచి కిందకు వచ్చినాయి కాబట్టి డిసెండింగ్లో దానికి ఉల్టా మా నుంచి పైకి వెళ్తాయి. సా ని ద ప మా ప్లస్ 4 అంతే కదా. సరి గా మా, దాని నెంబర్ 4. మా పా అది 5, పా 5, ద 6, నీ 7th, మళ్ళీ సా అనేది 8th. మా ప ద ని సా ని ద ప మా గ రి స. సెకండ్ కాలం సరి గ మ ప మ గ రి సరి గ మ ప ద ని స సా ని ద ప మ ప ద ని సా ని ద ప మ గ. థర్డ్ కాలం. సరి అంటే థర్డ్ స్పీడ్. సరి గ మ ప మ గ రి సరి గ మ ప ద ని స సా ని ద ప మ ప ద సా ని ద ప మ గ రి స. మళ్ళీ సరి గ మ ప మ గ రి ప మ గ రి. ఎంత ఫాస్ట్గా పాడినా ట్యూన్ అలాగే ఉండాలి. ట్యూన్ మనం మార్చకూడదు. సరి గ మ ప మ గ రి సరి గ మ ప ద ని స సా ని ద ప మ ప ద ని సా ని ద ప మ గ రి స. ధన్యవాదాలు మీరు విన్నందుకు, నేను చెప్పినందుకు. అది మీరు అన్నీ కూడా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. ఓకే, అయితే గుర్తుపెట్టుకోండి, ప్రతి ఎక్కడ డౌట్ వస్తే మీకు ఆ కామెంట్ బాక్సుల్లో చేస్తే అందరూ కూడా చూస్తారు. కామెంట్స్ కూడా దాదాపుగా 300 మంది కామెంట్స్ చేశారు. 289 మంది ఉన్నారు ఇప్పుడు కామెంట్ చేసిన వాళ్ళు. అందరూ పెద్ద పెద్ద కామెంట్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అది నాకు చాలా ధైర్యాన్ని, చాలా ఆనందాన్ని, చాలా ఉత్సాహాన్ని కలిగించింది. ధన్యవాదాలు మరొక్కసారి మీ అందరికీ కూడా. సర్వే జనా సుఖినో భవంతు.